నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? తల్లి నేను బాగున్నానండి. థ్యాంక్ యూ. బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది. డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, వర్ణనాతీతం. చాలా ఫాస్ట్ గా. నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కార్తీక మాసం కదా, మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా. చక్కగా పొద్దున్న లేవడం, స్నానాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, దీపాలు పెట్టడం, రావడం, ఇంటికి రావడం, అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా. రైట్. ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది. డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి. తప్పకుండా చెప్పాలి, తప్పకుండా. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలను గుర్తుండవు. ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి. కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు. మనం అది గుర్తించుకోవాలి. అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది. మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది, కాస్తంత ఇబ్బంది ఉంది. అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది. అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుందాం తప్పకుండా. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు, తర్వాత కన్యా రాశిలో కేతు, తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు, తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు. ఇదొక గొప్ప యోగం. ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు, బాగుంటుంది కూడా వాళ్ళకి. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు, రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది, కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకో. ఏం లేదు, మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు. ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు. ఆయన దగ్గర పూజా పునస్కారం, జపము, అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు. గ్రహాలు మనం ఏమి చేయవాలి, తప్పకుండా. అది నేను నమ్ముతాను 100%. తప్పకుండా. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమో. 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి భాగ్యస్థానం. అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. మంచి ప్లేస్. ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు, దశమ స్థానానికి. ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో. సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా. సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి, పదవులకి రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు, మళ్ళీ శని భగవానుడు, అందరు కాంబినేషన్స్ ఉన్నమాట. రవి, శుక్ర, శని, రాహు ఒక గ్రహమాలికలో వచ్చినట్టు ఏర్పడుతుంది. అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూసినట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం. అది షష్టగ్రహాలు 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి. చాలా మంచి. ఈ స్థితి మాత్రం చాలా మంచిది. మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు తప్పకుండా. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి డిసెంబర్ మాసం? తప్పకుండా. కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం అనేది మిశ్రమ ఫలితాలే. కాకపోతే ఏంటంటే కొన్ని జాబ్ పాటలు వచ్చే అవకాశం వీళ్ళకి ఉన్న జాతకాల్లో, కొన్ని మంది జాతకాల్లో వాళ్ళ జాతకంలో యోగమైన గ్రహమాలిక వాళ్ళకి దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తున్నాయంటే ఈ గ్రహమాలిక యోగం వీళ్ళకి కూడా అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశిలో కేతు ఉండడం వల్ల విపరీతమైన నాలెడ్జ్ అనేది ఇస్తాడు ఆయన.
వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా నాలెడ్జ్ అయితే వాళ్ళకి వస్తుంది. నాకు వద్దురా దేవుడా అన్న పక్క వాళ్ళు కూర్చొని చెప్తూనే ఉంటారు ఆధ్యాత్మిక విషయాలు కానీ, లేదా ఏదో మంచి విషయాలు కానీ, తెలుసుకోవాల్సిన విషయాలు కానీ. అది సరదాగా ఫ్రెండ్స్తో చిట్చాటింగ్ అని బయటికి వెళ్తే కొన్నా అందులో ఒక ఫ్రెండ్ మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఆ విషయం ఇప్పుడు కాదు, వీళ్ళకి కేతు ఎప్పుడైతే కన్యారాశి వచ్చారో అవి జరుగుతూ ఉంటాయి. కాస్త వాళ్ళ రూట్ ని కాస్త మార్చుకుంటూ వెళ్తూ ఉన్నది కేతు కన్యారాశి ఉండడం వల్ల. అయితే రాశాధిపతి ఇప్పుడు బుధుడు ఎక్కడైతే వక్రించి ఉన్నాడో వృశ్చిక రాశిలో, ఆయన అనురాధ నక్షత్రంలో వక్రించున్నాడో, ఏమవుతుందంటే మంచి మంచి జాబ్స్ రావడం కానీ, వెల్ టాలెంటెడ్ అంటే వీళ్ళకి ఇంత టాలెంట్ కానీ మీకు పెద్ద చాలా టాలెంట్ ఉందండి అని బ్రహ్మాండం జాబ్ ఇవ్వడం కానీ, ఇవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇది మంచి కాంబినేషన్. యాక్చువల్లీ బుధుడు వక్రిస్తే ఎవరికైనా ఇబ్బంది పడుతుంది, కానీ వీళ్ళకి మాత్రం అది యోగంగా మారుతుంది. ఎందుకంటే అనురాధ నక్షత్రంలో ఉన్నారు కదా, అంతే యోగంలో మారుతుంది. ఆ యోగం ఎలా మారుతుందంటే మంచి స్థాయి, ఈ స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం అవి ఉంటాయి. మామూలుగా జనరల్ గా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే ఉద్యోగాల మార్పులు, స్థల మార్పులు, తర్వాత కాస్త గృహ యోగాల్లో కాస్తంత ఇబ్బందులు, గృహ ప్రవేశాల వాటికి వెళ్ళొద్దని చెప్పాము. ఎందుకంటే గృహ ప్రవేశాలకి చేయడానికి వీళ్ళకి దశమ స్థానంలో వీళ్ళకి, సో గృహ ప్రవేశాలకు వాటికి వద్దని చెప్పాను. గృహ ప్రవేశాలకు వీళ్ళకి అంత యోగ్యంగా లేదు. ఎందుకంటే రాశిలో కేతు ప్లస్ గురువు వక్రించి అష్టమ స్థానంలో లెక్క వీళ్ళకి, అందుకే వద్దని చెప్పి అనుకున్నాం. గృహ ప్రవేశాలకు యోగం లేదు, కానీ మిగతా విషయాలు ఉద్యోగ విషయంలో కానీ ఈ కొత్త విద్యార్థులకు మాత్రం వీసాలు రావడం కానీ, విదేశాల్లో సెటిల్ అవ్వడం కానీ, విదేశాల్లో ఉన్న వాళ్ళకి యోగం కానీ వీళ్ళందరికీ బాగుంది. నార్మల్ గా గృహస్థులకి కాస్తంత ఇబ్బందులు, కాస్తంత ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కాస్త మనీ విషయంలో మోసపోవడం కానీ, మోసగింపబడడం కానీ ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విద్యార్థులకి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు, ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి మాత్రం మంచి మంచి ఫలితాలు ఉన్నాయి. మంచి మంచి జాబ్స్ రావడం, అసలు శాలరీ జాబ్ 10,000 వస్తుందేమో అంటే ₹1,00,000 శాలరీ వచ్చే జాబ్స్ రావడం, అలాంటి జాబ్ పార్ట్స్ అనమాట, అవి బాగున్నాయి. సో స్పెక్యులేషన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి ఎందుకు బాగుందంటే కుజుడు వీళ్ళకి లాభస్థానంలో ఉన్నారు. అందులో స్థలాలు రావడం, అది మంచిగా బేరాలు వీళ్ళకి రావడం, అంటే అమ్మడం కానీ తీసుకోవడం కానీ బ్రహ్మాండంగా ఉండడం. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, ఇక్కడ శని భగవానుడు వీళ్ళకి బ్రహ్మాండంగా ఏం చేస్తున్నాడంటే ల్యాండ్ రాదు అనుకునే వాళ్ళు ల్యాండ్ ఇప్పించి ఆ ల్యాండ్ జీవితంతో వీళ్ళకి లక్ష్మీ యోగంగా మారుతుంది. ఇది కన్యా రాశిలో ఉన్న అదృష్టం. ఏంటంటే ల్యాండ్స్ పనులు, భూములు ఉన్న వాళ్ళకి అదృష్టవంతులు. ఈ మాసం చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు ప్లస్ శని భగవానుడు, రాహు వీళ్ళందరూ కూడా వీళ్ళకి మంచి ప్లస్ పాయింట్స్ చేస్తున్నారు. ఇక్కడ బుధుడు వక్రించి ఉండడం వల్ల. రైట్. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తృతీయ స్థానం నుంచి మళ్ళీ చతుర్థ స్థానానికి వెళ్ళినా సరే రవి అంతా ఈ మాసం వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. సో ఆరోగ్య సమస్యల విషయాల్లో ఏంటంటే ఆహార విషయాల్లో పాయిజన్స్ అవడం కానీ, అదే ఫుడ్ పాయిజన్స్ రావడం కానీ, శరీరంలో కాస్త మార్పులు కానీ జరిగే అవకాశం ఉంది. కనుక ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్య ఆరాధన చేయడం, పొద్దున్నే సూర్య భగవాన్ నమస్కారం చేయడం, ఎర్లీ అవర్స్ లేవడం. ఎప్పుడు కూడా ఏంటంటే కన్యా రాశి వాళ్ళు రాత్రిపూట ఎక్కువ వర్క్ చేసి పగలంతా కొంచెం లేట్గా లేస్తుంటారు. కానీ ఈ మాసం మాత్రం ఖచ్చితంగా ఎర్లీ అవర్స్ లో లేవడం, ఎర్లీ అవర్స్ లో పడుకోవడం, ఈ రెండు చేయగలిగితే ఆరోగ్యం కాపాడుకుంటారు. లేకపోతే ఎంత మంచి అవకాశాలు వచ్చినా మన ఆరోగ్యం సహకరించకపోతే మనం చేయలేం కదా పనులు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కనుక వీళ్ళు చేయాల్సింది సూర్య ఆరాధన. ఇంట్లో అరుణ పారాయణ, ఇంట్లో ఆల్రెడీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏదో పరిస్థితి బాగాలంటే చక్కగా అరుణ పారాయణ చేయించుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం. ప్రతి ఆదివారం ఆ నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకుంటే అన్ని అనుకూలంగా మారుతాయి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.